ఒక పెద్ద ఆయనకి ఎవరు లేరంటండి. అంటే ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలే, పిల్లలు పట్టించుకోలే, భార్య చనిపోయింది, ఒంటరివాడైపోయాడు. చాలా బాధగా అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఏడవడం మొదలెట్టాడు. ఏడవడం మొదలెడితే ఏడ్చి 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 ఆయన కన్నీళ్ళు అలాగే పారి ఒక కాలువలాగా మారి అక్కడ ఒక చిన్న గుంట ఒకటి ఉంటే తన కన్నీళ్లు వెళ్ళి ఆ గోతిలో పడి గుంటలో పడి అదొక చెరువులాగా మారిపోయింది. ఏడుస్తూనే ఉన్నాడు కళ్ళు మూసుకుని. అది ఒక చెరువులాగా ఏర్పడింది ఆయన కన్నీళ్ళు. అంతలోపల ప్రియులరా ఆ చెరువులో నీళ్లు తాగడానికి అక్కడ నుండి జింకలు వచ్చి ఆయన కన్నీళ్ళే ఒక చెరువుగా మారింది. ఆ జింకలు నీళ్లు తాగుతున్నాయి. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద వాలి అవి అక్కడున్న నీళ్లు తాగి ఆ చెట్టు మీద వాలి శబ్దాలు చేస్తున్నాయి. ఆ చెరువులో చేపలు, చిన్న చిన్న చేపలు తయారయ్యి చేపలు సరదాగా సంతోషిస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా మారిపోయింది. ఆ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనిష్గా గడ్డి మొలిసింది. చాలా అద్భుతంగా మారిపోయింది. ఆ గడ్డి దగ్గర చిన్న చిన్న జంతువులు వచ్చేసి నీళ్లు తాగడానికి అక్కడ వచ్చినాయి. ఆ గడ్డి తినడానికి కుందేళ్ళు లాంటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా అక్కడికి వచ్చి చేరాయి అన్నమాట. ఆ వాతావరణం అంతా కళకళలాడడం మొదలైంది. ఏంటి శబ్దం అని ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న చెరువు. ఆ చెరువు దగ్గర ఒకవైపున కుందేళ్ళు, ఇంకొక వైపున ఆ జింకలు, మరొక వైపున ఆకాశ పక్షులు, ఇంకొక వైపున చేపలు, ఇవన్నీ కూడా ఏర్పడేసరికి అతనికి సంతోషం అనిపించిందంట. అరే ఇవన్నీ ఉండగా నాకు ఎవరు లేరని నేను ఎందుకు అనుకోలేను. ఆ జింకలతో మాట్లాడుతూ, కుందేళ్ళతో మాట్లాడుతూ, చేపలతో మాట్లాడుతూ సంతోషంగా ఉండడం ప్రారంభించాడండి. కొంతకాలానికి ఆ చెరువులో ఉన్న నీళ్ళంతా డ్రై అయిపోయింది, ఎండిపోయి ఆవిరవడం మొదలైందండి. జింకలు నీళ్ళు లేక అల్లాడుతున్నాయి, కుందేళ్ళు నీళ్ళు లేకుండా అల్లాడిపోతున్నాయి, ఆకాశ పక్షులు నీళ్లు లేకుండా అవి అల్లాడిపోతున్నాయి, ఆ చేపలు విలవిల్లాడిపోతున్నాయి నీళ్ళు లేక. అప్పుడు అవన్నీ వచ్చి తాతయ్య 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 నీవెవరో తెలీదు, నీ వచ్చి ఏడుస్తూ ఉంటే నీ కన్నీళ్లతో ఇక్కడ ఒక కోనేరు, నీ కన్నీళ్లతో ఒక కాలువ ఏర్పడి దాంతో మేమంతా బతికాము. ఇప్పుడు సడన్గా నీవు ఏడవడం మానేసావు, నీళ్ళు రావడం ఆగిపోయింది, చెరువు ఎండిపోయింది, మా గొంతుక ఎండిపోతుంది, మేము చచ్చిపోయేటట్టున్నాం తాతయ్య. దయచేసి మేము ఇలా అడగకూడదు కానీ తప్పట్లేదు, దయచేసి నువ్వు మరలా ఏడ్చావనుకో మేమంతా బతికిపోతాము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు ఆ పెద్ద ఆయన అనుకుని నా కన్నీళ్ళ ద్వారా ఎంతమంది బతుకుతారంటే అంతకన్నా భాగ్యం ఏముందని మరలా ఆయన కన్నీళ్ళు విడవడం మొదలెట్టాడండి, ఏడవడం మొదలెట్టాడు. మరలా కాలువ నిండిందండి, చెరువు నిండి పొంగింది. మరలా అక్కడ ఉన్న పక్షులు కానీ ఆ చిన్న చిన్న జంతువులని కూడా ఆనందించడం మొదలెట్టింది అనమాట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే నీ కన్నీళ్ళ ద్వారా ఎందరో బ్రతుకుతారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఎందరికో క్షేమం కలుగుతుంది. ఏడ్చి ప్రార్థన చేయవలసి నీవు ఏడ్చి ప్రార్థించకపోతే, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయవలసి నీవు ప్రార్థన చేయకపోతే ఎవరు ఏడుస్తారు? ఎవరు వెళతారు? ఎవరు నేను పంపించాలి? ఇర్మియా ప్రవక్త అంటాడు, నా జనులైన వాళ్ళు హతమైన వారి గురించి కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను మార్చండి అని ప్రార్థన చేస్తాడు. నా జనులు హతమైపోయారు ఆత్మీయంగా, వాళ్ళందరూ బ్రతకాలి, వాళ్ళ కోసం నా తల నిండా నీళ్లు నిండాలి, నా కన్ను కన్నీటి యొక్క ఊటగా మారాలి, కన్నీళ్లు విడిచి నేను ప్రార్థించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆత్మల భారంతో ప్రార్థించే వరకు మనం ఉంటున్నామా? లేకపోతే ఆత్మీయ జీవితంలో అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఆయాసపడిపోయే స్థితిలో మనం ఉంటున్నామా? తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం.